ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 41:10. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి దినమున. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. నీతి అనగా యేసయ్య. యేసయ్య దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటాను అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎలాగ ఆదుకుంటారు మనల్ని అని అంటే, దేవుని వాక్యములోని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. అవునండి, ఎలాగ మనల్ని ఆయన యొక్క హస్తముతో బలపరిచి మనల్ని ఆదుకుంటారు అంటే మనకి తోడై ఉంటారు. ఎప్పుడూ కూడా మనము భయపడకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తారు, దిగులు పడకుండా మనకి సహాయం చేస్తారు. అలాగనే మన యొక్క పనులు అన్నిట్లో కూడా ఆయన సహాయం చేసి ఆయనే దేవుడు అని మన యొక్క జీవితాలలో రుజువుపరచుకోవడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటారని మన జీవితాలలో ఈ యొక్క వాక్యము వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉన్నది. మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుని మనకి ఎంతగానో ఆయన కృపను అనుగ్రహించే దేవుడికి మనము ప్రార్థిస్తూ ఉన్నాము, ఆరాధిస్తున్నామని మర్చిపోక ఎల్లప్పుడూ కూడా మనము ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని గుర్తు చేసుకొని మన యొక్క భయము, దిగులు, బాధ, మన పనులు అన్నింటిలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడని మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతోని సాగితే గనక మన జీవితంలో ఈ వాక్యము వాగ్దానము నెరవేర్చబడి మనము ఎంతగానో సంతోషకరమైన జీవితముతో మనము ఉంటామని దినమున దేవుడు బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన తోడు, ఆయన కృప, ఆయన ధననిధి సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీ పాద సన్నిధికి ఉదయకాలం రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రభు యేసయ్య, మాకు తోడుగా ఉండి మాకు భయము లేకుండా ఎల్లప్పుడూ కూడా మా యొక్క పనులలో, మా యొక్క జీవితాలలో, మా బిడ్డల భవిష్యత్తులో నాయన మీరే సహాయముగా ఉండి మీ దక్షిణ హస్తము ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని దీవించి నడిపిస్తానని ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. యేసయ్య నాయన నా తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. యేసయ్య నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములలో, వారి యొక్క ఉద్యోగములలో, వారి చేయి పనులలో నా ప్రభు ఇంకా ఏది కావాలనుకుంటున్నారు వాటిని అన్నిటినీ మీరే సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, గ్యాస్ట్రిక్ ట్రబుల్, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచమని కోరుకుంటున్నాను. స్వస్థపరిచే యెహోవా మీరన్నారు. నా ప్రభా సహాయం చేయండి. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. యేసయ్య నాయన నా ప్రభా, మరి నాయన రష్యా, ఉక్రెయిన్ నాయన యుద్ధములు నాయన జరుగుతూ ఉండగా నా ప్రభా ఇంకా అనేక దేశం పాల్గొంటూ ఉన్నాయి నా ప్రభా. నాయన నా తండ్రి, ప్రపంచ యుద్ధములు రాకుండా సహాయం చేయండి నా ప్రభా. నాయన వారికి నా ప్రభా జ్ఞానం ఇచ్చి నా ప్రభా నాయన నా తండ్రి, మరి నా ప్రభా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసయ్య నాయన అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు నా ప్రభా. ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకుని నా ప్రభా మీరే కార్యం చేయండి. నాయన మీ దక్షిణ హస్తం అక్కడ ఉంచి నడిపించండి నా ప్రభు. నాయన నా తండ్రి, మనుషుల వల్ల కాదు కానీ నా ప్రభా పరమ దేవుడుగా నువ్వే నాయన సమస్తమును చేయగలవు నా ప్రభా, చేస్తావని నా ప్రభు
మేమందరం కూడా మీ పాదాలు పట్టుకుంటుండగా నాయన సహాయం చేయండి నా ప్రభు, సహాయం చేయండి నాయన. బిడ్డలు రాకపోకలను తోడేయండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లలో ప్రయాణిస్తుండగా ప్రయాణికుల్లో నా ప్రభు సురక్షితంగా చేరడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్లో బిడ్డలు సురక్షితంగా చక్కగా ఆరోగ్యపడడానికి మీరే సహాయం చేయండి నా ప్రభు. కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా తోడై ఉండండి నా ప్రభు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి అందరికీ కూడా మీరే మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.